తీసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే ఫేవరెట్ హైఫన్ ప్లేసెస్ హైఫన్ బీజీ హైఫన్ కంటైనర్ అని ఇచ్చేసాను. ఇచ్చేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి ఇమేజ్ పెట్టాలి అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అని ఇచ్చేసేసి కాలన్ పెట్టేసేసి యూఆర్ఎల్ ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ లోపల ఆ యూఆర్ఎల్ని ఇచ్చేస్తే సరిపోతుంది. అలానే దానికి ఒక ఇమేజ్కి ఎంత హైట్ ఉండాలి, సర్టెన్ హైట్ ఉండాలి కదా, అన్ని స్క్రీన్లో ఒకేలా కనపడాలి కాబట్టి ఆ వెబ్సైట్ 100 VH అని ఇచ్చేసాను. తర్వాత మన యొక్క ఇమేజ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనం తీసుకున్న మెజర్లో కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అంటే ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో క్లవర్ అని ఇచ్చేసేసి కనుక ఇచ్చేసేసామనుకో ఆ ఇమేజ్కి సంబంధించిన టోటల్ మొత్తం కూడా దాంట్లో ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, సిఎస్ఎస్లో రాసిన స్టైల్ మొత్తం కూడా HTMLకి అప్లై అవ్వాలి అంటే ఏం చేస్తాము, ఒక క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడేసేసి ఆ క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి డబుల్ కోట్స్ మధ్యలో క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. క్లాస్ నేమ్ అంటే ఏంటిది, ఫేవరెట్ ప్లేసెస్ అనే దాన్ని క్లాస్ నేమ్ అంటారు. ఇదంతా కూడా ఇలా ఇచ్చేస్తే మనకేమవుతుంది అంటే అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ మనం చూపించినట్లు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి ఫాస్ట్గా మనం వెళ్ళేసేసి చేసేసేద్దాం. ఓకే డన్. కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం ఒక్కసారి. 1 సెకండ్. యా ఓకే, ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ యూఆర్ఎల్ మీకు షేర్ చేశాను. ఓకే డన్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకున్నామంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది చూసేసాను. ఫస్ట్ ఏంటిది రిక్వైర్మెంటు, ఫస్ట్ మన యొక్క ఆర్కిటెక్చర్ ఏంది, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనే ఒక బాక్స్ తీసుకొని దాంట్లోపల ఇమేజ్ పెట్టాలి. అది ఎలా అంటే లైక్ దిస్, ఇలా ఇమేజ్ పెట్టాలి. అలా పెట్టాలి అంటే ఏం చేస్తామనేది చూద్దాం. ఎప్పుడు కూడా నేనేం చెప్పాను, బెస్ట్ ప్రాక్టీస్గా ఫస్ట్ HTML ఎలిమెంట్లు ఏదైనా డెవలప్ చేయాలంటే బాడీ అనే భాగం దగ్గరికి వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏముండాలని చెప్పాను, కంటైనర్ ఉండాలి. కంటైనర్ అంటే దట్ మీన్స్ బాక్స్ అనమాట. సో కంటైనర్ తీసుకున్నాను, ఆ కంటైనర్ని అలానే ఉంచేసాను. తర్వాత ఒక ఇమేజ్ పెట్టాలి. నేను ఇమేజ్ పెట్టాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళాను. సిఎస్ఎస్లోకి వెళ్ళి ఏం చేశాను, ఒక రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇవ్వాలంటే స్టార్టింగ్ ఏం చేయాలి, డాట్ పెట్టాలి. మనం ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ని రాసుకుందాం. ఎలా రాస్తారంటే ఫేవరెట్ హైఫన్, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళేటప్పుడు హైఫన్ పెడతాం, ప్లేసెస్ హైఫన్ ఏంటిది కంటైనర్కి ఇమేజ్ పెడతాం. ఇమేజ్ పెట్టాలి అంటే ఏం చెప్తారని చెప్పాను, బీజీ హైఫన్ కంటైనర్ అంటారనేసి మనం చాలాసార్లు డెవలప్ చేసేసాం కదా. ఓకే డన్ అని రాసేసి ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసాను. తర్వాత నేనేం చేస్తాను అంటే యూఆర్ఎల్ ఒక ఇమేజ్ పెట్టాలి. ఇమేజ్ సెట్ చేయాలి అంటే ఏంది మనకి ప్రాపర్టీ, ఏంటిది ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ప్లేస్లో URL అని ఇచ్చేసేసి రౌండ్ బ్రేసెస్ తీసుకొని ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో డబుల్ కోట్స్ ఇచ్చేసేసి మనం కాపీ చేసుకున్న URL మొత్తాన్ని పేస్ట్ చేసేసాను, టవర్ అనేది. ఓకే డన్. ఇమేజ్ ఇవ్వగానే ఏమవుతుంది, తర్వాత నాకు ఇమేజ్ అనే దానికి మనం ఇంకొక ప్రాపర్టీ వాడాలి. ఏంది, పర్టికులర్ హైట్ విడ్త్ అనేది వాడాలి. హైట్ అని రాసేసేసి మన దగ్గర ఏమున్నాయి అంటే డివైజెస్ ఉన్నాయి కాబట్టి అన్ని డివైజెస్లో కూడా కరెక్ట్గా కనపడాలి అంటే ఏం చేస్తాం అంటే వ్యూ పోర్ట్స్ అనే దాని ద్వారా మెజర్ చేస్తాం. ఎందుకంటే ఒకటి స్మాల్ స్క్రీన్, ఒకటి బిగ్ స్క్రీన్, ఇంకొంచెం బిగ్ స్క్రీన్ అనేవి ఉన్నాయి. అన్నిట్లో కూడా ఒకేలా కనపడాలి అంటే వ్యూ పోర్ట్స్ అనే దాని ద్వారా మెజర్ చేసాను, అన్నిట్లో ఒకేలా కనపడుతుంది. హైట్ ఇచ్చాను, విడ్త్ అనేది కూడా ఇవ్వాలి కదా. విడ్త్ అనేది నేను ఇవ్వలేదు అంటే ఏమవుతుంది, అది డిఫాల్ట్గా మొత్తం వెబ్సైట్ మొత్తానికి కూడా డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది అనమాట. 100 VH ఎంతైతే ఉంటుందో విడ్త్ ఆ మొత్తానికి ఇచ్చేస్తుంది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేను పెట్టిన ఇమేజ్ మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ నా మెజర్మెంట్లో ఫిట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఒక ప్రాపర్టీ వాడతాం. ఏంటిది, బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇస్తామంటే కవర్ అని ఇస్తాం. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను కాబట్టి ఇంక డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఓకే డన్. తర్వాత నేనేం చేసేసానంటే ఇదంతా రాసేసి నాకు ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకు స్టైల్ అంతా అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు, సిఎస్ఎస్లో స్టైల్ అయితే రాసానే కానీ దాన్ని HTML ఎలిమెంట్తో లింక్ చేయలేదు. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో సెలెక్టర్ అని కూడా క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని ఈ HTMLలోకి వెళ్ళి ఏ కంటైనర్కి అయితే పెట్టాలనుకున్నా ఆ కంటైనర్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గర CLASS క్లాస్ అని ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేసి డబుల్ కోట్స్ మధ్యలో పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, ఇమేజ్ మొత్తం కూడా వచ్చేసేసింది. ఓకే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే డన్. ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది, మనకున్న దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ పెట్టాను. తర్వాత ఏంటిది, ఆ పైనుండి చూస్తుంటే హెడ్డింగ్ అనే భాగం డెవలప్ చేయాలి.
ఒక హెడ్డింగ్ అనే సెక్షన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తాము అనేది ఒక్కసారి చూసేద్దాం. హెడ్డింగ్ అనేది పెట్టాలి అంటే మీ అందరికీ తెలుసు అనమాట. హెడ్డింగ్ అనేది ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్. హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ని డెవలప్ చేయాలంటే మనం ఏం చేస్తాము, యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి H1 అని ఇచ్చేసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేసి అక్కడ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అది రాసేసేసి యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి H1 అని రాసేసి యాంగులర్ బ్రేస్ని క్లోజ్ చేసేస్తాం. అప్పుడు ఫేవరెట్ ప్లేసెస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తున్నాము, మన యొక్క ఫేవరెట్ ప్లేసెస్ అనేది చూడు ఇక్కడ ఎలా ఉందో, ఫేవరెట్ ప్లేసెస్ అనేది చాలా అందంగా ఉంది. అంటే ఇలా అందంగా రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మనం ఇదంతా కూడా టెక్స్ట్ అంతా కూడా చూడి తెల్లగా ఉంది. తెల్లగా రావాలంటే ఒక కలర్ అనే ఒక ప్రాపర్టీ వాడేస్తాం. అలానే ఆ టెక్స్ట్ మొత్తం కూడా చాలా అందంగా మార్చాలి అంటే మనం ఏం చేసేస్తాము, డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ప్రాపర్టీస్లో ఏమిటి అంటే ఫాంట్ అనే ప్రాపర్టీస్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన యొక్క టెక్స్ట్ని ఇంకా అందంగా కాల్ ఈస్ డిస్కనెక్ట్. వాయిస్ వినపడుతుందా? ఓకే, ఓకే. యా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ టెక్స్ట్ మొత్తం అందంగా మార్చాలంటే కొన్ని ఫాంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ఫాంట్ ప్రాపర్టీస్ని అప్లై చేసేసి మనం ఏం చేద్దాం అంటే మన టెక్స్ట్ని ఇంకా అందంగా మార్చేద్దాం. అది ఎలా మార్చాలో తెలుసు అనమాట. ఒక్కసారి మనం వెళ్ళేసేసి చేసేద్దాం. ఓకే డన్. ఏం చేస్తానంటే మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి నేనేం చేస్తానంటే హెడ్డింగ్ అనే సెషన్ అనేది రావాలి నాకు. ఇక్కడ హెడ్డింగ్ అనేది రావాలి అంటే ఏం చేస్తాను, మనకు ఆల్రెడీ తెలుసు అనమాట. హెడ్డింగ్ అనేది పెట్టాలంటే ఏంది, హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ కాబట్టి H1 అనే రాసేసుకుని హెడ్డింగ్ ఏముంది అక్కడ, ఫేవరెట్ ప్లేసెస్ అని ఉంది. ఫేవరెట్ ప్లేసెస్, ఫేవరెట్ ప్లేసెస్ అని ఉంది. ఫేవరెట్ ప్లేసెస్ అని ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నాకు ఇక్కడ హెడ్డింగ్ అనే భాగం వచ్చేసింది. ఈ హెడ్డింగు నా ఆర్కిటెక్చర్ లోపల ఉన్న హెడ్డింగ్ రెండు ఒకేలా ఉన్నాయో లేదో చూసుకున్నాను. కాదు, రెండు ఒకలా లేవు, రెండు క్వైట్ డిఫరెంట్గా ఉంది. అందుకని ఏంది, ఫస్ట్ చెక్ చేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్న కలర్ చూడు ఎలా ఉందో, వైట్ కలర్లో ఉంది. నాది ఏ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. అంటే ఈ కలర్ అనేది చేంజ్ చేయాలి కదా. కలర్ చేంజ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాము, అది కూడా ఒక స్టైలేనా. ఆ స్టైల్ వేయాలి అంటే ఏం చేస్తాం, సిఎస్ఎస్లోకి వెళ్ళి రూల్ సెట్ రాస్తాం. అలా రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇవ్వాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, డాట్ ఇచ్చేసేసి ఒక నేమ్ ఇవ్వాలి అనమాట. ఎలా ఇస్తాము, ఫేవరెట్ హైఫన్ ప్లేసెస్ హైఫన్ ఏంటిది నేను పెడుతుంది, హెడ్డింగ్ అనే భాగం కదా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. దీన్ని ఏమనుకున్నా అంటే హెడ్డింగ్ అని రాసేసుకున్నాను. హెడ్డింగ్ అని రాసేసాను అనమాట. రాసేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసాను. ఇచ్చేసి కిందకు వచ్చేసి నేనేం చేశాను అంటే ఫస్ట్ నాకేం కావాలి, ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఒక వైట్ కలర్లో కావాలి. వైట్ కలర్లోకి రావాలంటే మనకు ప్రాపర్టీ ఏంది, COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో వైట్ అని ఇచ్చేసాను. వెంటనే ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకు స్టైల్ అప్లై కాలేదు. ఎందుకని, సిఎస్ఎస్లో స్టైల్ రాశాను. ఆ స్టైల్ మొత్తాన్ని ఇంకా పద్దాకులు చెప్పకూడదు. ఇంకా స్టైల్ మొత్తాన్ని ఏం చేసేసంటే HTML ఎలిమెంట్కి లింక్ చేసేసాను. లింక్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి CLASS క్లాస్ అని రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేశానంటే ఆ యొక్క క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశానంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. యా, వైట్ కలర్లోకి వచ్చేసేసింది. ఓకే డా. అగైన్ ఒక్కసారి ఆర్కిటెక్చర్ని చూసేసాను. ఆర్కిటెక్చర్ చూస్తే ఏమైంది, ఇక్కడ ఉన్న నేము రెండు ఒకేలా లేవు అంటే ఏంది, ఇంకా టెక్స్ట్ని ఇంకా అందంగా మార్చాలి. ఒక టెక్స్ట్ని ఇంకా అందంగా మార్చాలంటే అప్పుడు ఏం చేస్తాము, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి సిఎస్ఎస్లో. ఏంటి దాటిని, ఫాంట్ ప్రాపర్టీస్ వాడాలి. అట్లా ఫస్ట్ ప్రాపర్టీ ఏంది, ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసేసి డబుల్ కోట్స్ మధ్యలో కాలం పెట్టేసేసి డబుల్ కోట్స్ ఇచ్చేసేసి ఆ దాంట్లో ఏం చేసా అంటే అది రోబోటో స్టైల్ అనమాట. రోబోటో అనే ఇచ్చేసాను. ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసాను. డన్. టెక్స్ట్ అంతా కూడా మారిపోయింది. ఓకే డన్. తర్వాత నేనేం చేసేసానంటే ఇంకొక స్టైల్, ఇంకా నాకు ఆర్కిటెక్చర్లో ఉన్నట్లు రాలేదు. నెక్స్ట్ స్టైల్ ఇచ్చేసాను అనమాట. ఫాంట్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి ఆ ప్రాపర్టీ ప్లేస్లో ఏమని ఇచ్చానంటే 28 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం.
సో ఇక్కడ ఇచ్చిన ఆర్కిటెక్చర్, ఇక్కడ ఇచ్చిన ఆర్కిటెక్చర్ చూడు దాదాపు రెండు ఒకేలా ఉన్నాయి. ఓకే డన్, అదే స్టైల్లో ఉంది అనుకున్నాను. తర్వాత ఇక్కడది ఏంటంటే కొంచెం థిక్గా ఉంది, మనది ఎలా ఉందంటే కొంచెం పలచగా ఉంది. అందుకోసం ఏం చేసిందంటే ఇంకొక ప్రాపర్టీ వాడదాం. ఇంకో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంది, ఫాంట్ హైఫన్ స్టైల్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి నేనేం చేశాను అంటే ఇటాలిక్ అని ఇచ్చేసాను అనమాట. ఇటాలిక్ అని ఇచ్చేస్తే ఏమైంది అంటే ఇది కొంచెం బెండ్ అయింది. బెండ్ కాదు కదా మనకు కావాల్సింది, బెండ్ కాకుండా ఉండాలి. బెండ్ కాకుండా ఉండాలి అంటే ఏంది, నార్మల్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూశాను, అది అలానే ఉండిపోయింది. ఓకే, తర్వాత ఇంకొక ప్రాపర్టీ ఏముందో అది వాడేద్దాం. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏమి ఇచ్చాను అంటే బోల్డ్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైంది అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను, అది బోల్డ్గా మారిపోయింది. అంటే సేమ్ ఇక్కడ ఉన్నట్లే అక్కడ ఉండిపోయింది. అండర్లైన్ అనేది లేదు కాబట్టి టెక్స్ట్ హైఫన్ డెకరేషన్ అనే ప్రాపర్టీని వాడతలేదు. ఓకేనా? ఓకే డన్. ఎక్కడ డౌట్ లేదు కదా? ఓకే డన్. బట్ అగైన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. ఒక హెడ్డింగ్ అనేది పెట్టడం వచ్చేసేసింది. ఓకే, అప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చేసిందంటే ఇలా వచ్చేసేసింది. యాక్చువల్లీ మన ఆర్కిటెక్చర్ చూడు ఎలా ఉంది. ఆర్కిటెక్చర్ ఏముంది, ఈ కంటైనర్ లైన్ ఉంది చూడు, పైన లైన్, ఆ పైన లైన్కి ఈ ఫేవరెట్ ప్లేసెస్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంది. కానీ మనకు వచ్చిన అవుట్పుట్ చూడు ఎలా ఉందో, అసలు గ్యాపే లేదు. అంటే ఏం చేయాలి అంటే యాక్చువల్గా చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న మనం డెవలప్ చేసింది మొత్తం ఎలా ఉందంటే లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు ఉందన్నమాట. కానీ మనకి ఎగ్జాక్ట్లీ మన యొక్క ఆర్కిటెక్చర్లో ఏముంది అంటే మనం డెవలప్మెంట్ చేయాల్సిన దాంట్లో ఈ ఫేవరెట్ ప్లేసెస్ పైన ఉన్న లైన్కి మధ్యలో ఏముండాలంటే కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. ఆ గ్యాప్ అనేది రావాలి అంటే మన దాంట్లో లేదు. అలా గ్యాప్ అనేది రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ప్రాపర్టీని వాడతాం సిఎస్ఎస్లో. ఏ ప్రాపర్టీని వాడతాము, బాక్స్ ప్రాపర్టీలో ప్యాడింగ్ అనే ప్రాపర్టీని వాడతాం. ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీని వాడేసేసి వాల్యూ ప్లేస్లో 24 పిక్సెల్స్ అని కనుక ఇచ్చేసేసాం అనుకో, వెంటనే మన అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే ఇలా స్పేస్ వచ్చేస్తుంది అనమాట. అలా ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి నేనేం చేసేసంటే ఎక్కడ నేను ప్యాడింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ హెడ్డింగ్ ఇక్కడ నేనేం చేసేసంటే ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. ఎక్కడ పెట్టాలి ప్యాడింగ్ అనేది, ఎక్కడ చేయాలి, ఇన్స్పెక్ట్లో చూసుకున్నాను. ఏమని కావాలంటే కొంచెం స్పేస్ రావాలి. ఎక్కడ నుండి స్పేస్ రావాలి, ఈ లెటర్ పై నుండి కిందకి జరగాలి, ఈ లైన్ నుండి ఇటు కిందకి రావాలి. కిందకి రావాలంటే ఎక్కడ పెడదాం, ఈ కంటైనర్ దగ్గరికి వెళ్దాం. ఈ కంటైనర్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశాను అంటే ప్యాడింగ్ అని ఇచ్చేసాను. ప్యాడింగ్ అని ఇచ్చేసేసి నేను 24 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం, చాలా స్పేస్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ కాకుండా దీని మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కంట్రోల్ ఎక్స్ చేసేసేసి ఒక్కసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇద్దాం, ఏమైందో చూద్దాం. ఏమైంది అంటే మనం ప్యాడింగ్ చేసేసేటప్పుడు హెడ్డింగ్ అనే భాగం ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ అనే భాగం అతుక్కున్నట్లు కనపడుతుంది కాబట్టి ఆ హెడ్డింగ్ అనే భాగం దగ్గరికి వెళ్ళి ప్యాడింగ్ అనేది ఇచ్చేసేసాను. ఇవ్వగానే ఏమైందంటే కొంచెం కిందకి సరిపోయింది. అదే మనం కంటైనర్ కనుక ఇచ్చేసామనుకో ఏమైంది అంటే చాలా ఎక్కువ దూరం జరిగింది అనమాట. కంటైనర్కి ఇచ్చాము, కంటైనర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి స్పేసింగ్ అనేది వస్తుంది అనమాట. నాకు హెడ్డింగ్ అనేది కొంచెం కిందకి రావాలి కాబట్టి హెడ్డింగ్ అనే భాగానికి ఏం చేసేస్తా అంటే ప్యాడింగ్ అనేది అప్లై చేయగానే కొంచెం పక్కగా జరిగిపోయింది. ఓకేనా? డన్. ఎక్కడ డౌట్ లేదు కదా? ఓకే, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము, ఒక కంటైనర్ తీసేసుకున్నాను, కంటైనర్కి ఇమేజ్ పెట్టేసాను, ఆ కంటైనర్ పైన ఒక నేమ్ అనేది డెవలప్ చేసేసాను. ఆ నేమ్ అనేది కొంచెం స్పేస్ రావాలి కాబట్టి నేను ఏం చేసాను అంటే ప్యాడింగ్ అనేది అప్లై చేయగానే నాకు స్పేస్ అనేది వచ్చేసేసింది. ఓకే డన్. ఇంకా తర్వాత నాకేముందంటే ఫస్ట్ చాలా రకాల కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక కార్డ్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఫస్ట్ ఏ కార్డ్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం, ఫస్ట్ తాజ్ మహల్ అనే పేరు ఉన్న ఒక ఫేవరెట్ ప్లేసెస్ ఉన్న ఒక కార్డ్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఆ కార్డ్ ఎలా ఉందంటే ఇక్కడ ఉన్నట్లు ఉంది. సో ఆ కార్డ్ అనేది ఫస్ట్ మనం డెవలప్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ మనం కార్డ్ని డెవలప్ చేయాలి అంటే ఆ కార్డ్ని ఎలా డెవలప్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ స్మాల్ పార్ట్స్గా మనం స్ప్లిట్ చేయాలి. అలా స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేయాలి అంటే ఆ కార్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఊహించుకుందాం. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక కంటైనర్ తీసేసుకొని ఆ కంటైనర్ లోపల మరొక కంటైనర్ పెట్టేసేసి ఆ కంటైనర్ లోపల మనం ఏం చేయాలి అంటే తాజ్ మహల్ అనే ఒక హెడ్డింగ్ని, తర్వాత పారాగ్రాఫ్ అనే ఒక టెక్స్ట్ని, తర్వాత ఒక ఇమేజ్ అనేది కనుక పెట్టేసేసామనుకో ఆటోమేటిక్గా అయిపోతుంది. ఫస్ట్ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఈ మొత్తం చేయాలి అంటే నేనేం చేసేసానంటే
తాజ్ మహల్ ఆ కార్డ్ని డెవలప్ చేసేసుకుందాం. ఆ కార్డు డెవలప్ చేయాలి అంటే ఏం చేస్తారనేది ఒకసారి చూసేద్దాం. మనకు తెలుసు కదా కార్డు డెవలప్ చేయడం ఎలా అనేది. సో అందుకోసం ఒక కార్డ్ అనేది పెడదాం దీంట్లో. కార్డ్ అనేది పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా డెవలప్ చేయాలనుకో ఏం చేస్తాం, మనము ఏదైనా డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఒక కంటైనర్ని క్రియేట్ చేస్తాం. కంటైనర్ తీసేసుకున్నాను. కార్డ్ అనేది పెట్టాలి అంటే ఒక కంటైనర్ తీసుకున్నాను. కంటైనర్ లోపల ఏమి ఉండాలి, మనకి ఒక హెడ్డింగ్, ఒక పారాగ్రాఫ్ ఉండాలి. ఆ హెడ్డింగ్ ఏం పెట్టాలి, హెడ్డింగ్ అంటే ట్యాగ్ మనకు తెలుసు కాబట్టి రాసేసాను. ఏముండాలి హెడ్డింగు, తాజ్ మహల్ ఉండాలి. తాజ్ మహల్ అని రాసేసాను. రాసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఓకే, తాజ్ మహల్ వచ్చేసేసింది. ఓకే, తర్వాత నాకేముండాలి, ఒక పారాగ్రాఫ్ ఉండాలి. పారాగ్రాఫ్ ఏంటి, యాంగులర్ ప్రెస్ ఇచ్చేసి పీ ఇచ్చేసి యాంగులర్ ప్రెస్ని క్లోజ్ చేశాను. ఇక్కడికి పారాగ్రాఫ్లోకి వెళ్ళి ఏముందో పారాగ్రాఫ్ చూసేసాను. పారాగ్రాఫ్ మొత్తం ఏంది, ఇఫ్ దేర్ వాస్ జస్ట్ వన్ సింబల్. ఈ మొత్తం ఏంటిది అనేది ఒకసారి ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టాను. ఒకసారి ఇది మ్యాటర్ అనమాట. ఈ మ్యాటర్ మొత్తం తీసేసుకుంటున్నాను. మళ్ళీ పద్దాకలు రాయడం కష్టంగా ఉంటుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే అక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం కూడా ఇదేనా ఉంది మన కంటైనర్ లోపల. ఆ కంటైనర్ లోపల ఉన్న మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే ఇక్కడ రాసేసాను. రాసేసేసి ఈ లైన్స్ అన్నీ కూడా సక్రమంగా లేవు, వాటన్నిటిని నేనేం చేశాను అంటే ఇండెంటేషన్ చేసుకున్నాను. ఓకేనా, ఓకే డన్. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చేసేసి చూస్తే నాకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా వచ్చేసేసింది. ఒక్కసారి మన యొక్క ఆర్కిటెక్చర్ని చూద్దాం. వన్ మోర్ సెకండ్. మన ఆర్కిటెక్చర్ చూస్తే ఏం కావాలంటే, మన ఆర్కిటెక్చర్ ఇదేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసేసి కార్డ్ అనే భాగాన్ని డెవలప్ చేయాలి. తాజ్ మహల్ అని ఇచ్చాను, దాంట్లో ఏం చేసేసానంటే ఒక పారాగ్రాఫ్ అనేది ఉంది. ఇక్కడ ఇచ్చిన తాజ్ మహల్ మనం డెవలప్ చేసిన తాజ్ మహల్ చూడు ఒకేలా ఉందా, లేదు. ఇది బ్లాక్ కలర్లో ఉంది, ఇది ఎలా ఉంది, ఇది కూడా ఇది ఏ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లోనే ఉంది. కింద ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా చూడు ఇంకా స్టైలిష్గా ఉంది. ఇక్కడ టెక్స్ట్ చూడు ఎలా ఉందో, తాజ్ మహల్ అనే టెక్స్ట్ చాలా అందంగా ఉంది. కానీ నా యొక్క ఆర్కిటెక్చర్లో ఉన్నదైతే అట్లా ఉంది, కానీ ఇక్కడ నేను డెవలప్ చేసింది అంత అందంగా రాలేదు. ఇలా అందంగా టెక్స్ట్ మొత్తం కూడా రావాలంటే అప్పుడు ఏం చేస్తాము, సిఎస్ఎస్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఒక ప్రాపర్టీస్ రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాను. అలా క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కంటైనర్ కోసం ఒక రూల్ సెట్ అనేది రాసుకుందాం. ఆ రూల్ సెట్ అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి, ఒక డాట్ పెట్టేసేసి నేనేం చేసానంటే డాట్ పెట్టేసేసిన తర్వాత మనం ఏం చేయాలి, సో డాట్ పెట్టేసేసి ఏదైతే మనం రాయాలనుకుంటున్నామో ఫేవరెట్ హైఫన్ ప్లేసెస్ హైఫన్ ఏంటిది, ఇక్కడ ఉన్నది కార్డ్ కదా, కార్డ్ హైఫన్ కంటైనర్. అంటే నేనేం చేసేసానంటే ఈ మొత్తాన్ని కూడా ఏం చేసేసానంటే ఒక కంటైనర్లో తీసుకుంటున్నాను. ఆ కంటైనర్ని పెట్టుకున్నాను. ఇదేనా మనం చేసిన HTMLలో వరుసగా చూసుకుంటూ వస్తే అయిపోయింది. ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకున్నాను, దానికి ఇమేజ్ పెట్టాలి కాబట్టి BG హైఫన్ కంటైనర్ అని పెట్టుకున్నాను. సో తర్వాత నేనేం చేశాను, హెడ్డింగ్ పెట్టాను. హెడ్డింగ్ కోసం ఏం రాసేసాను, ఫేవరెట్ ప్లేసెస్ హైఫన్ హెడ్డింగ్ అన్నాను. తర్వాత ఇక్కడ చూస్తే ఏముంది, మరొక కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ని ఎలా తీసుకోవాలి, ఫేవరెట్ హైఫన్ ప్లేసెస్ హైఫన్ ఏం చేస్తాము, ఒక కార్డ్ అనేది, కార్డు కదా క్రియేట్ చేస్తుంది తాజ్ మహల్ పారాగ్రాఫ్ మొత్తం కూడా ఒక కార్డులో పెడుతున్నాం. అందుకని దాన్ని ఏమనుకున్నా అంటే కార్డ్ హైఫన్ కంటైనర్ అని తీసుకున్నాను. ఓకేనా, ఓకే డన్. ఆ తర్వాత నేనేం చేసేది అంటే ఈ కార్డు ఆర్కిటెక్చర్ చూద్దాం. ఇక్కడ నుండి డెవలప్ చేయాలి. ఈ కార్డ్ అనే భాగం డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఎలా ఉంది అంటే ఆ కార్డు చుట్టూరు కూడా ఏముంది అంటే ఒక తెల్ల కలర్ ఒక పెయింట్ అనేది రావాలి. ఆ తెల్ల కలర్ పెయింట్ రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, మనకి ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏం ప్రాపర్టీ ఉంది, అలా తెల్లగా రావాలి అంటే
ఏం ప్రాపర్టీ ఉంది కలర్ వేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో నేనేమి ఇచ్చానంటే వైట్ అని చేశాను. అప్పుడు ఏమైందో చూసేస్తే నాకు అదంతా కూడా ఎలా వచ్చేసిందంటే ఆ స్టైల్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు? సిఎస్ఎస్లో స్టైల్ రాశాను కానీ దాన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్తో లింక్ చేయలేదు. అలా లింక్ చేద్దామంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి కంటైనర్ దగ్గరికి వెళ్ళేసి నేనేం చేశానంటే ఈ కంటైనర్ దగ్గర నేనేం చేయాలంటే CLASS క్లాస్ అని ఇచ్చేసేసి = పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏదైతే ఉందో ఆ యొక్క క్లాస్ నేమ్ని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. సో ఓకే డన్. అంటే ఇక్కడ నాకేమైంది అంటే అక్కడ చుట్టూరు కూడా నాకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేసింది. బట్ ఓకేనా, మన యొక్క ఆర్కిటెక్చర్ని చూద్దాం. ఇక్కడ చూడు ఏముందో, హెడ్డింగ్ పెట్టేసాను, బ్యాక్గ్రౌండ్ పెట్టేశాను, హెడ్డింగ్ పెట్టాను. కార్డ్ అనేది డెవలప్ చేయాలి. కార్డ్ అనేది డెవలప్ చేయాలంటే కార్డ్ ఎలా ఉంది, ఒక కార్డ్ అనేది తీసుకున్నాను కాబట్టి కార్డ్ అనేది తీసుకోవాలంటే ఏం చేస్తారు, ఒక కంటైనర్ తీసేసుకున్నాను. కంటైనర్ లోపల ఏముండాలి, తాజ్ మహల్ అనే ఒక హెడ్డింగు, ఇక్కడ ఉన్న మ్యాటర్కి సంబంధించిన ఒక పారాగ్రాఫ్ ఉండాలి. ఆ మ్యాటర్కి సంబంధించిన పారాగ్రాఫ్ కూడా ఇక్కడ ఆల్రెడీ నేను డెవలప్ చేసేసాను. ఓకే డన్. తర్వాత నాకేముందో చూడు, ఆర్కిటెక్చర్లో ఎలా ఉంది, ఇటు చుట్టూరు కూడా ఏముందంటే ఒక వైట్ కలర్ అనే లేయర్ అనేది ఉంది. ఆ వైట్ కలర్ అనే లేయర్ రావాలి అనుకో, వెనకాల ఒక టెక్స్ట్ వెనకాల ఒక కలర్ రావాలి అనుకో, వైట్ కలరు, అప్పుడు మనకు తెలుసు అనమాట ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ అని తెలుసు, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేస్తే అక్కడ ఉన్న టెక్స్ట్ వెనకాల మొత్తం కూడా వైట్ కలర్ వస్తుందని నాకు తెలుసు. ఇచ్చేసాను. ఓకే డన్. తర్వాత నేనేం చేసేసాను అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ని చూస్తే ఆర్కిటెక్చర్లో కలర్ వచ్చేసేసింది. ఓకే డన్. తర్వాత నేను ఒక్కొక్క ఎలిమెంట్ని చూసుకున్నాను. తాజ్ మహల్ అనే పేరు చూడు ఎలా ఉంది, ఇక్కడ కొంచెం నీట్గా ఉంది. కానీ మనం డెవలప్ చేసింది చూడు ఎలా ఉందో, మనం డెవలప్ చేసింది అంత నీట్గా స్టైలిష్గా రాలేదు. అంటే ఏం చేయాలి, ఈ హెడ్డింగ్ అనే భాగాన్ని ఫస్ట్ డెవలప్మెంట్ చేసేద్దాం. ఆ హెడ్డింగ్ అనే భాగాన్ని ఇంకా అందంగా స్టైల్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాస్తాం. ఆ రూల్ సెట్ ఏంటిది, సో ఏంటిది, మనం హెడ్డింగ్ కదా పెట్టాలనుకుంటుంది. ఆ హెడ్డింగ్ పెట్టాలంటే ఏం చేయాలి, ఫేవరెట్ ప్లేసెస్ హైఫన్ ఏంటిది, ఫేవరెట్ ప్లేసెస్ హైఫన్ దేని చేస్తున్నాం, ఆ హెడ్డింగ్ చేస్తున్నాం కదా. హెడ్డింగ్ చేస్తున్నాం అంటే ఏంది, తాజ్ హైఫన్ తాజ్ హైఫన్ హెడ్డింగ్ అని పెట్టేసాను అనమాట. ఏమని పెట్టేసానంటే ఫేవరెట్ ప్లేసెస్లో తాజ్ అనే ఒక హెడ్డింగ్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నానని రాసేసుకున్నాను. ఓకే డన్. ఓకే, రాసేసేసిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసి నోట్ చేశాను. బట్ ఇక్కడ వైట్ సింబల్ ఎందుకు వచ్చిందో చూడు, ఎందుకు వచ్చేసింది, క్లాస్ నేమ్ రాయాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ డాట్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. డాట్ చేయలేదు కాబట్టి అప్పుడు నాకు ఎర్రర్ అనేది చూపించేసింది. ఓకే డన్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే ఫస్ట్ మన యొక్క టెక్స్ట్ మొత్తం కూడా బాగా అందంగా మారిపోవాలంటే ఏం చేయాలి, ఫాంట్ అనే ప్రాపర్టీస్ వాడాలి. ఆల్రెడీ నేను ఇక్కడ వాడాను కాబట్టి ఈ ఫాంట్ ప్రాపర్టీస్ని వాడేసేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి కాపీ చేసేసుకొని ఆ ఫాంట్ ప్రాపర్టీస్ని మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమైందని చూద్దాం. నాకు ఆ స్టైల్ అనేది అప్లై కాలేదు. ఎందుకని, ఇక నేనేం చేస్తాను అంటే సిఎస్ఎస్లో స్టైల్ రాశాను. ఆ స్టైల్ మొత్తం కూడా ఏం చేయాలి అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్తో లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఈ హెడ్డింగ్ అనే భాగం దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను అంటే క్లాస్ అని రాసేసేసి = పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేస్తాను అంటే మనం రాసిన ఏదైతే సిఎస్ఎస్లో క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ని ఇచ్చేసాను. ఓకే డన్. మొత్తం కూడా ఏమైందంటే నీట్గా అందంగా వచ్చేసేసింది. ఓకేనా. ఓకే, ఇక్కడ మన యొక్క ఆర్కిటెక్చర్లో ఎలా అయితే ఉందో అలానే ఉందో లేదో చూసుకున్నాను. యా, సేమ్ టు సేమ్ అలానే ఉంది. తర్వాత నేనేం చేస్తానంటే కింద పారాగ్రాఫ్ చూడు చాలా అందంగాను కొంచెం కిందకి జరిగి ఉందన్నమాట. ఇదంతా చేయాలి అంటే అప్పుడు ఎలా చేస్తారనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే మళ్ళీ అగైన్ పారాగ్రాఫ్ అనే దాన్ని అందంగా మారుతాం. పారాగ్రాఫ్ని అందంగా మార్చాలి అంటే అగైన్ సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాసేసుకుందాం. ఆ రూల్ సెట్ ఏం రాద్దామంటే ఇక్కడికి వెళ్దాం. 1 more second. ఇక్కడికి వెళ్ళేసేసి నేను కిందకి వెళ్తున్నాను. రూల్ సెట్ అనేది రాయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సెలెక్టర్ నేమ్ రాయాలంటే సెలెక్టర్ ఇవ్వాలంటే డాట్ పెట్టేసేసి ఫేవరెట్ హైఫన్ ప్లేసెస్ హైఫన్ తాజ్ హైఫన్ పారాగ్రాఫ్ అని ఇవ్వచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ అని ఇచ్చాను అనమాట. అంటే కింద ఉన్నదంతా కూడా డిస్క్రిప్షన్ అయినా, అందుకని దాన్ని ఏమని ఇస్తారంటే అందరు పారాగ్రాఫ్ అన్న ఇస్తారు లేదా డిస్క్రిప్షన్ అని ఇస్తారు అనమాట సెలెక్టర్ నేమ్.
ఇచ్చేసేసి నేనేం చేసేసి అంటే కర్లీ బ్రేస్ ఓపెన్ చేసేసి కిందకు వచ్చి ప్రాపర్టీ రాస్తున్నాను. ఏంటిది, ఆ టెక్స్ట్ అంతా కూడా వైట్ కలర్ అలాంటి కలర్లోనే ఉండాలి, బట్ కొన్ని ఫాంట్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఆ ఫాంట్ ప్రాపర్టీస్ అప్లై చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ని అప్లై చేసేద్దాం. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని అప్లై చేసేసాను. అప్లై చేసేసేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఉన్నదంతా కూడా అదే స్టైల్లోకి వచ్చేసేసింది. ఓకే, ఎందుకని బోల్డ్ పెట్టలేదంటే పారాగ్రాఫ్ ఎప్పుడు కూడా బోల్డ్గా ఉండకూడదు అనమాట. ఓకేనా, ఓకే డన్. ఇది కూడా వచ్చేసేసింది. ఓకే, ఇప్పుడు దాకా మనకి ఏమేమి వచ్చేసినాయి అంటే మన యొక్క టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేసేసానంటే ఈ కార్డు లోపల ఉన్న తాజ్ మహల్, ఈ హెడ్డింగ్ మొత్తం కూడా ఏమైనాయి అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది నాకు వచ్చేసేసింది. ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, కార్డు కంటైనర్ తీసుకున్నాను. అగైన్ ఆ కార్డ్ అనేది ఎలా ఉందో చూడు. ఆ కార్డ్ అనేది ఎలా ఉంది, చుట్టూరు కూడా ఈ కార్డ్ అనేది చూడు, చుట్టూరు కూడా ఏముంది అంటే కొంచెం కర్వ్డ్గా ఉందంట. ఈ కార్డు చూడు, ఈ చుట్టూరు కూడా ఏముందో చూడు, కొంచెం చుట్టూరు కూడా ఏముందంటే కార్డు చుట్టూరు కూడా లైట్గా కొంచెం కర్వ్ వచ్చేసింది అనమాట. ఆ కర్వ్ రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ కర్వ్ రావాలంటే ఏం చేస్తాము, ఈ కంటైనర్కి కర్వ్ అనేది ఏర్పాటు అవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తాము, బోర్డర్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేసేసానంటే ఒక 10 పిక్సెల్స్ పెట్టేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ కార్డు చుట్టూరు కూడా లైట్గా కర్వ్ అనేది వచ్చేసింది. మరి ఇంత కర్వ్ కాదు, కొంచెం తగ్గిద్దాం అనుకున్నాను. ఎంత ఇద్దాం అనుకున్నా అంటే 7 ఇచ్చేసాను. ఓకేనా, మన యొక్క ఆర్కిటెక్చర్ కూడా ఎట్లా వచ్చేసిందంటే సేమ్ టు సేమ్ వచ్చేసేసింది. ఓకే, ఒక్కసారి మన యొక్క పీపీటీలోకి వెళ్ళేసి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూసేద్దాం. ఓకే, హెడ్డింగ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను. అప్పుడు నాకు ఎలా వచ్చేసిందంటే ఇక్కడ పీపీటీలో చూపించినట్లు వచ్చేసేసింది. నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూద్దాం. ఈ తాజ్ మహల్ చుట్టూరు కూడా ఏముంది చూడు, కానీ మన యొక్క ఆర్కిటెక్చర్లో ఎలా ఉంది, ఈ కార్డు లోపల కొంచెం స్పేస్ అనేది రావాలి. కానీ నాకు ఏమైంది అంటే ఈ కార్డుకి వెళ్ళేసేసి చూడు, ఈ లైన్కి వెళ్ళి గట్టిగా టచ్ అయ్యి ఉంది. ఆ స్పేసింగ్ అనేది రావాలంటే అప్పుడు ఏం చేస్తాం మనము, స్పేసింగ్ అనేది రావాలంటే ఏం చేస్తారు, ఆ కార్డుకి చుట్టూరు కూడా కొంచెం స్పేస్ రావాలంటే ఏం చేస్తారు, ఒక ప్యాడింగ్ అనే ఆప్షన్ ద్వారా ఏం చేస్తారంటే స్పేస్ అనేది తీసుకొస్తాం. అప్పుడు ప్యాడింగ్ అనేది ఎలా చేస్తారనేది చూసేద్దాం. ఇక్కడ చూడు, ఇది వెళ్ళి పైకి వెళ్ళి టచ్ అయ్యింది, కానీ మన యొక్క ఆర్కిటెక్చర్ ఈ లైన్కి దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ అనేది రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి ఈ కంటైనర్ దగ్గరికి వెళ్ళేసి స్పేసింగ్ అనేది రావాలి. నాకు ఆ స్పేసింగ్ అనేది రావాలంటే ఏం చేయాలి, ప్యాడింగ్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్లో నేనేమి ఇచ్చానంటే 16 px అని చేశాను. వెంటనే ఏమైంది అనేది చూసేసాను, ప్లే అరౌండ్ చేసి చూసాను. సో ఆ కార్డుకి అక్కడ ఉన్న ఎలిమెంట్స్కి మధ్యలో చూడు స్పేస్ అనేది కొంచెం వచ్చేసేసింది. ఓకేనా, ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ చూద్దాం. ఇప్పుడు కార్డుకి కొంచెం స్పేస్ అనేది వచ్చేసింది. ఎలా వచ్చేసింది అంటే మన యొక్క పీపీటీలో ఉన్న అవుట్పుట్ ఎలా అయితే ఉందో అలా వచ్చేసేసింది. ఓకే డన్. తర్వాత పార్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ అనేది ఒకటి సెట్ చేయాలి. ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే దీని గురించి ఒక్కసారి కొంత మ్యాటర్ అనేది విందాం. ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే కార్డు పెట్టాను, ఆ కార్డు లోపల హెడ్డింగ్ పెట్టాను, తర్వాత ఒక డిస్క్రిప్షన్ రాసేసాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేసేసానంటే అక్కడ ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి. ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. ఆ ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఎలా చేస్తామంటే ఒక HTMLకి ఒక ఇమేజ్ అనేది మనం పెట్టవచ్చు అనమాట. అలా పెట్టాలి అంటే మనం ఒక మెథడ్ని ఫాలో అవుతాం అనమాట. ఆ మెథడ్ అనేది మనం ఎప్పుడు వాడే మెథడ్ అనమాట. ఏంటిది, అదేంది ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక ఇమేజ్ కనుక మనం పెట్టాలి అంటే మనం 2 డిఫరెంట్ వేస్లో మనం ఇమేజ్ అనేది సెట్ చేస్తామని తెలుసు అనమాట. ఒకటి ఏం చేస్తామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి ఒక ఇమేజ్ అనేది పెడతాం. కానీ ఇంకొక వే కూడా మనం అప్లై చేస్తాం అనమాట. ఎలా అంటే HTML ఎలిమెంట్లోకి వెళ్ళేసేసి డైరెక్ట్గా HTMLలోనే ఒక ఇమేజ్ అనేది కూడా సెట్ చేయొచ్చు అనమాట. ఎందుకు సిఎస్ఎస్ని వాడకుండా HTML ఎలిమెంట్ని ఎందుకు వాడుతున్నాము అంటే ఇప్పుడు దానికి ఒక రూల్ అనేది ఉందన్నమాట. ఏంటిది అంటే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్, ఒక కంటైనర్, ఒక ఇమేజ్ పైన టెక్స్ట్ రావాలి అంటే ఏం చేస్తారంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీని వాడేసేసి ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ మీద టెక్స్ట్ అనేది రావాలి అంటే అలా చేస్తారు. అలా కాకుండా మన యొక్క రిక్వైర్మెంట్ ఏంది, టెక్స్ట్ అంతా ఒకవైపు ఉంది,
ఆ టెక్స్ట్ పక్కన ఒక ఇమేజ్ అనేది రావాలి. అలా ఇమేజ్ అనేది సెపరేట్‌గా గనక రావాలి అనుకో టెక్స్ట్ పక్కన, అప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లోకెళ్ళి ఒక ఇమేజ్ అనేది సెట్ చేస్తాం. మన యొక్క రిక్వైర్మెంట్ చూడు ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడు. ఇక్కడ టెక్స్ట్ అంతా ఒకవైపు ఉంది. పక్కన ఏముండాలి అంటే ఇమేజ్ రావాలి. ఇలా ఇమేజ్ అనేది రప్పించాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనము హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసేసి ఆ ఇమేజ్ అనేది సెట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కానీ పైన చూడు రిక్వైర్మెంట్ ఎలా ఉందో, ఇక్కడ ఇమేజ్ పైన ఎలిమెంట్స్ రప్పించాం. ఇమేజ్ పైన ఒక హెడ్డింగ్ అనేది రప్పించాను ఫేవరెట్ ప్లేసెస్. అలా రప్పించాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్‌లోకి వెళ్ళి ఇమేజ్ పైన ఏదన్నా రప్పించాలి అనుకో, సిఎస్ఎస్‌లోకి వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీని వాడతాం. అలా కాకుండా ఒక టెక్స్ట్‌కి పక్కన గనక ఒక ఇమేజ్ రప్పించాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తామంటే హెచ్‌టీఎంఎల్‌లోనే ఇమేజ్ అనేది సెట్ చేస్తాం. అలా ఎలా సెట్ చేస్తారు ఏంది అనేది ఈ రోజు మనం నేర్చుకుంటాం. ఓకే డన్. అలా నేర్చుకోవాలంటే ఏందనేది ఒకసారి చూద్దాం. ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లోనే ఒక ఇమేజ్ కనుక మనం సెట్ చేయాలి అంటే దానికి ఒక రూల్ అనేది ఉందన్నమాట. ఆ రూల్‌ని ఎలా రాస్తారంటే దీన్ని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారన్నమాట. ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కే మనం ఒక ఇమేజ్ కనుక పెట్టాలి అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఆ ఇమేజ్ పెట్టాలంటే సింటాక్ ఏందో చూద్దాం. ఇక్కడ కనుక చూస్తే చూడు ఏముందో, ఇక్కడ చూడు ఏముందో యాంగులర్ బ్రేస్ ఉంది, ఐఎంజీ అని ఉంది, ఎస్ఆర్సి అని ఉంది, తర్వాత ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఒక ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసేసి ఆ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ అనేది క్లోజ్ చేసేసి ఉంది. కానీ మనం గనక చూస్తే ఈ కింద గనక చూస్తే ఏముందో చూడు స్టార్ట్ ట్యాగ్ అని ఇచ్చేసారు. మనం స్టార్ట్ ట్యాగ్ అంటే ఇలా కాదు కదా రాసేసేది. స్టార్ట్ ట్యాగ్ అంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఒక ట్యాగ్ సింబల్ ఇచ్చేసేసి మధ్యలోకి వెళ్ళేసి ఇచ్చేస్తాం అనమాట. కానీ ఆ ట్యాగ్ సింబల్కి చుట్టూరు కూడా చూడు చివరికి ఏముందో ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టారు. అంటే ఏంది ఇలా ఎందుకు పెట్టారు అనుకుందాం. అంటే మనం ఎప్పుడైనా సరే రాసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఒక స్టార్టింగ్ ట్యాగ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ వాడతారని తెలుసు కాబట్టి యాట్రిబ్యూట్స్ దాంట్లో ఎస్ఆర్సి అనే ఒక యాట్రిబ్యూట్ వాడారు అనుకున్నాం. ఎస్ఆర్సి అంటే దాన్ని సోర్స్ అంటారు అనమాట. తన పక్కన ఏదో ఒక వాల్యూ ఇచ్చాడు అనుకున్నాను. కానీ నాకేందో అక్కడ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి స్టార్టింగ్ ట్యాగ్ లా లేదు. అంటే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఏంటిది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. దీన్ని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ సెట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే వాయిడ్ అనే ఒక ఎలిమెంట్ ద్వారా మనం సెట్ చేస్తాం అనమాట ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లో. అలా సెట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే దాని యొక్క సింటాక్ ఎలా ఉంటుందంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ట్యాగ్ అనే సింబల్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేస్తారంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేసి ఒక యాంగులర్ బ్రేస్ తో కనుక క్లోజ్ చేసేసాం అనుకో అది ఏమైంది అంటే వాయిడ్ ఎలిమెంట్ అనేది అయ్యిద్ది అనమాట. ఇలా గనక మనం చేసేసాం అనుకో దాన్ని వాయిడ్ ఎలిమెంట్ ద్వారా మనం ఒక ఇమేజ్ అనేది సెట్ చేయొచ్చు అనమాట. జనరల్ గా నాకు ఇప్పుడు కూడా ఒక డౌట్ ఉందన్నమాట. ఏంటిది అంటే నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ కి వాయిడ్ ఎలిమెంట్ కి మధ్య డిఫరెన్స్ ఏందో చూద్దాం అనుకున్నాను. నార్మల్ గా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ట్యాగ్ యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ట్యాగ్ సింబల్ ఉండేసేసి తర్వాత కాంటెంట్ ఉండేసేసి ఒక ఎండ్ ట్యాగ్ అనేది ఉంటుంది. అదే వాయిడ్ ఎలిమెంట్ అయితే ఏముంటుందంటే ఒకే ఒక్క ట్యాగ్ ఉంటుంది అనమాట. ఏముంటుందంటే అదే స్టార్టింగ్ ట్యాగ్ ఒక్కటే ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ట్యాగ్ సింబల్ ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ కనుక ఇచ్చేసి అనుకో దాన్ని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. అంటే నాకు ఇప్పుడు ఏమర్థమైంది అంటే మన యొక్క ఆర్కిటెక్చర్ లో కనుక మనం గమనించామనుకో ఏముంది అంటే ఈ టెక్స్ట్ పక్కన నాకు ఇమేజ్ అనేది రావాలి. ఈ టెక్స్ట్ పక్కన ఒక ఇమేజ్ రావాలి. ఇమేజ్ అనేది రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ మీద ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ కనుక రప్పించాలి అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి చేస్తాం. కానీ ఇదే ఎలిమెంట్ ఏముందంటే టెక్స్ట్ అంతా ఒకవైపు ఉంది. ఆ టెక్స్ట్ పక్కన ఏముందంటే ఇమేజ్ రావాలి. ఇలా ఒక టెక్స్ట్ పక్కన ఇమేజ్ అనేది రప్పించాలి అంటే మనం ఏం చేస్తామంటే హెచ్‌టీఎంఎల్ ని యూజ్ చేసేసి చేస్తాం. అలా హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ లోనే ఒక ఇమేజ్ కనుక పెట్టాలి అంటే ఏం చేస్తారంటే వాయిడ్ ఎలిమెంట్ అనే ఒక వాయిడ్ ఎలిమెంట్స్ ద్వారా వాయిడ్ ఎలిమెంట్ అనే ఒక సింటాక్ ద్వారా ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇమేజ్ అనే దాన్ని మనం సెట్ చేయొచ్చు అనమాట. అలా సెట్ చేయాలి అంటే ఎలా చేస్తారు అనేది ఒక్కసారి తీసేసుకుందాం. ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఈ ఎలిమెంట్ తర్వాత నేనేం చేస్తానంటే ఈ ఎలిమెంట్ తర్వాత నేనేం చేస్తానంటే ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఏం చేయాలంటే కంటైనర్ తర్వాత పెట్టడం అనేది చేయాలి. అలా పెట్టాలి అంటే ఇమేజ్ కనుక పెట్టాలి అంటే హెచ్‌టీఎంఎల్ లో ఏం చేస్తారంటే ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఒక ట్యాగ్ సింబల్ ఇవ్వాలన్నమాట. ట్యాగ్ ఏమి ఇవ్వాలి అంటే ఐఎంజీ అంటే ఇమేజ్ పెట్టాలంటే దానికి సింటాక్ ఐఎంజీ అంటారన్నమాట. ఐఎంజీ అని రాసేసేసి తర్వాత ఏం చేయాలంటే ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసేసి ఒక యాంగులర్ బ్రేస్ తో కనుక క్లోజ్ చేసేసారనుకో
దీన్ని ఏమంటారంటే వాయిడ్ ఎలిమెంట్ అంటారు. వాయిడ్ ఎలిమెంట్ని ఎందుకు వాడతారు అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ద్వారానే ఒక ఇమేజ్ అనేది ఒక ఎలిమెంట్కి గనక సెట్ చేయాలి అంటే వాయిడ్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. దాని యొక్క సింటాక్ ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఇమేజ్ అనేది రాలేదు. ఇమేజ్ అనేది రావాలి అంటే ఏం చేయాలి? సిఎస్ఎస్లోకి వెళ్ళి ఫైల్ రాసేసి అట్లా పెట్టాలి. కానీ వాయిడ్ ఎలిమెంట్కి ఇంకొక సింటాక్ ఉందన్నమాట. ఏంటిదంటే వాయిడ్ ఎలిమెంట్ అనేది ఒక స్టార్టింగ్ ట్యాగ్ కాబట్టి ఈ స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఏం చేయొచ్చు అంటే ఒక స్పేస్ ఇచ్చేసేసి ఒక యాట్రిబ్యూట్ని, ఒక యాట్రిబ్యూట్ యొక్క వాల్యూని కనుక మనం ఇచ్చేసేసామనుకో డైరెక్ట్గా ఏమైంది అంటే ఇమేజ్ అనేది వచ్చేసేసిద్ది అనమాట. అలా ఇవ్వాలి అంటే ఏం చేస్తారంటే మనం ఏం చేస్తారంటే ఇంకొక డిఫరెంట్ యాట్రిబ్యూట్ని మనం నేర్చుకుంటున్నాం అనమాట. దాన్ని ఏమంటారంటే ఎస్ఆర్సి అంటారనమాట, సోర్స్ అంటారనమాట. అంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి కనుక అప్లై అవ్వాలి అంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ని వాడతాం. అలానే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లోనే డైరెక్ట్గా మనం ఇమేజ్ కనుక పెట్టాలి అంటే ఏం చేస్తారంటే స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసి ఎస్ఆర్సి అంటారనమాట. అంటే సోర్స్ అనే ఒక యాట్రిబ్యూట్ని వాడేసేసి ఈక్వల్ టు పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేస్తారంటే మనం ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్కి సంబంధించిన యూఆర్ఎల్ని కనుక తీసుకొచ్చేసామనుకో వెంటనే ఏమైందంటే అక్కడ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా? దీనికి కావాల్సిన ఇమేజ్ అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూద్దాం. తాజ్ మహల్ ఏడు పెట్టలేదు. యూఆర్ఎల్ అనేది మీకు కూడా షేర్ చేస్తాను. వెతకడం కొంచెం లేట్గా ఉంది. కాపీ చేసేసాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో నేనేం చేశాను అంటే ఈ కార్డు పక్కన నేనేం చేశాను అంటే ఒక ఇమేజ్ అనేది రావాలి. ఒక కార్డు పక్కనే ఒక ఇమేజ్ అనేది రావాలి అంటే ఏం చేస్తారంటే ఒక కార్డులోనే ఒక టెక్స్ట్ పక్కన ఇమేజ్ అనేది రప్పించాలంటే మనం ఏం చేస్తామంటే ఒక వాయిడ్ అనే ఒక ఎలిమెంట్ని తీసుకువెళ్ళేసేసి ఇమేజ్ అనేది మనం సెట్ చేస్తాం. అలా సెట్ చేయాలంటే దానికి సింటాక్ ఏంటంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ఐఎంజీ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేయాలంటే యాంగులర్ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి యాంగులర్ బ్రేస్ కనుక క్లోజ్ చేస్తే దీన్ని వాయిడ్ ఎలిమెంట్ అంటారు. వాయిడ్ ఎలిమెంట్లోనే మనకి ఇమేజ్ అనేది రావాలి అంటే ఏం చేయాలి అంటే దీని యొక్క ట్యాగ్ సింబల్ పక్కన ఏం చేయాలి అంటే మనము ఒక స్పేస్ అనేది ఇవ్వాలన్నమాట. స్పేస్ అనేది ఇచ్చేసేసేసి ఏం చేస్తాము, సిఎస్ఎస్లో ఒక స్టైల్ రాసినట్లు మనం ఏం చేయాలంటే ఆ స్టైల్ అనేది ఇక్కడ ఉంది అనేది ఊహించేసేయాలన్నమాట, డైరెక్ట్గా ఇచ్చేయాలన్నమాట. అలా ఇవ్వాలి అంటే సిఎస్ఎస్లో స్టైల్ రాయకుండా డైరెక్ట్గా మనం గనక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి గనక అప్లై చేయాలంటే ఏం చేస్తారంటే ఎస్ఆర్సి అంటే సోర్స్ అనే దాని ద్వారా ఇచ్చేస్తారు. సోర్స్ అని ఇచ్చేసేసేసి తర్వాత ఈక్వల్ టు ఇచ్చేసేసి తర్వాత డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి అంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఏదైతే మనం కాపీ చేసి ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకున్నామో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ని సబ్మిట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. ఓకే, డన్. ఆ ఇమేజ్ మొత్తం కూడా ఇలా వచ్చేసేసింది. ఓకేనా? సో ఏంది అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా ఏంది అంటే వాయిడ్ అనే ఎలిమెంట్ కోసం అనేది ఒకే ఒక టాపిక్ని నేర్చుకున్నాను అనమాట. ఏంటిది అంటే మనం ఒక ఇమేజ్ అనేది సెట్ చేయాలి అంటే ఏం చేస్తారంటే 2 వేస్లో సెట్ చేస్తారు. ఎలా సెట్ చేస్తారు అంటే ఒక ఇమేజ్ పైన టెక్స్ట్ రావాలి అన్నా,
ఒక టెక్స్ట్ కింద ఇమేజ్ గనక రావాలి అన్న ఏం చేస్తారంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసేసి బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ వాడడం ద్వారా ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ అనేది మనం సెట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక సపరేట్గా గనక ఒక ఇమేజ్ గనక మనం రప్పించాలి అంటే సపరేట్గా అంటే ఒక టెక్స్ట్ పక్కన ఒక ఇమేజ్ అనేది మనం రప్పించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఒక ప్రాపర్టీ అనేది ఉందన్నమాట హెచ్టిఎంఎల్లో. అది ఏంటిది అంటే ఒకే టెక్స్ట్ పక్కన ఒక ఇమేజ్ కనుక మనం రప్పించాలి అంటే హెచ్టిఎంఎల్ని యూజ్ చేసేసి కూడా రప్పించవచ్చు అనమాట. అలా రప్పించాలి అంటే ఏం చేస్తారంటే వాయిడ్ ఎలిమెంట్ అనే ఒక సింటాక్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ని హెచ్టిఎంఎల్ ద్వారానే రప్పించవచ్చు అనమాట. అలా రప్పించాలి అంటే ఏం చేయాలి అంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి ఐఎంజి అని రాసేసేసి స్పేస్ ఇచ్చేసి ఒక యాట్రిబ్యూట్ వాడాలన్నమాట. యాట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్సి అంటారు. ఎస్ఆర్సి అంటే సోర్స్ అంటే దాని నుండి తీసుకుంటున్నాను అంటారు. సోర్స్ అంటే అక్కడి నుండి అంటారు కదా. అంటే ఎక్కడి నుండి తీసుకుంటున్నా అంటే పక్కన వాల్యూ ఏదైతే ఉందో క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ నుండి ఈ యొక్క సోర్స్ అనేది తీసుకున్నాను, ఈ ఇమేజ్ అనేది తీసుకున్నాను అని చెప్తారన్నమాట. అందుకని ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్ ద్వారానే ఒక ఇమేజ్ కనుక పెట్టాలి అంటే యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి ఐఎంజి అని రాసేసేసి స్పేస్ ఇచ్చేసేసి ఎస్ఆర్సి అని పెట్టేసేసి ఈక్వల్ పెట్టేసేసి డబుల్ కట్స్ మధ్యలో ఏం చేయాలి అంటే మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ని కనుక సెట్ చేసామనుకో, ప్లేస్ చేసేసామనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వెంటనే ఆ ఇమేజ్ అనేది మనకి వచ్చేసేస్తుంది అనమాట. ఇలా చేయడం అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం అనుకున్నాం. ఎక్కడన్నా బోర్గా ఉందా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో టుమారో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. ఎందుకంటే ఇది ఒక్క రోజులోనే రాదనమాట ఫేవరెట్ ప్లేసెస్. టుమారో సెషన్స్తో కంప్లీట్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. మొత్తం ఎలిమెంట్స్ ఒకటి డెవలప్ చేయడం కనుక వస్తే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే.